సంపదాభర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం గండి క్షేత్రం, వైఎస్ఆర్ కడప జిల్లా. ఇక్కడ వెలిసినటువంటి శ్రీ గండి వీరాంజనేయ స్వామి వారు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి యొక్క స్వయం ప్రతిష్ట. రామలక్ష్మణుని వాయుదేవుడు ఒకరోజు రాత్రి ఇక్కడ ఆతిథ్యం స్వీకరించి ఉండగా తిరుగు ప్రయాణంలో సీతా సమేతంగా స్వామివారి ఒకరోజు రాత్రి ఇక్కడ బస చేయడం జరుగుతుంది. రామరావణ యుద్ధంలో ఆంజనేయ స్వామి యొక్క పరాక్రమాన్ని గుర్తుగా సీతమ్మ వారి కోరిక మేరకు ఈ శేషాచల పర్వతాలకు ఒక పెద్ద కొండకు శిరస్సు నుంచి పాదం వరకు ఆంజనేయ స్వామి యొక్క చిత్రం గీయడం జరుగుతుంది. తెల్లవారుజామున అమృత గడియలు దాటిపోవడం వల్ల స్వామివారి యొక్క ఎడమ చేతి చిటికిన వేలు మాత్రము చెక్కకుండా భిన్నంగా వంచి వెళ్ళిపోవడం జరగగానే తిరువారాధన క్రమానికి భిన్న విగ్రహం పనికిరాదని మా పూర్వీకులు శిల్పిని పిలిపించి చెక్కించే ప్రయత్నం చేయగానే కొండశిలలోంచి రక్తం కారడం జరుగుతుంది. రక్తం చూసి శిల్పి మూర్చపడగానే ఆకాశవాణి స్వామివారి సజీవమూర్తిగా ఉన్నారని చెప్పడంతో నేటికి కూడా సజీవమూర్తిగా పూజలు కొనసాగిస్తున్నారు. రెండు కొండల మధ్యలో గండి కొట్టిన ప్రాంతం వల్లే వెలిసినారు కాబట్టి గండి వీరాంజనేయ స్వామి స్వామివారికి పేరు. ఈ గండి వీరాంజనేయ స్వామి వారికి ప్రతి సంవత్సరము అత్యంత వైభవంగా శ్రావణ శనివారాలు జరగడము అనాది నుంచి వస్తున్న సాంప్రదాయము. ఈ శ్రావణ శనివారాల్లో వచ్చేటువంటి ప్రతి శనివారము అత్యంత విశేషప్రదమైన రోజు. ఈ శనివారం రోజు ప్రాతకాలం తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాత సేవతో మొదలుకొని రాత్రి ఏకాంత సేవ వరకు స్వామివారికి అత్యంత విశేషప్రదంగా స్వామివారి దర్శనార్థమై రాష్ట్ర నలుమూలనే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రంలో కూడా స్వామి దర్శనార్థమై రావడం జరుగుతుంది. ఈ ఉత్సవాల కోసమే దేవాదాయ శాఖ వారు జరగాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మా కార్యనిర్వహణాధికారి అసిస్టెంట్ కమిషనర్ గారు, ఉత్సవ కమిటీ వెంకటస్వామి గారు తెలియజేస్తారు.